మీ ఫ్యూచర్ గురించి, మీ ఫ్యామిలీ ప్లాన్ గురించి చాలా ముందుగానే ఒక మెడికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు సడన్ గా ఒక కొత్తలా వచ్చి మీ ఆశలన్నీ పాడు చేస్తుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సెన్సిటివ్ టాపిక్ మీద సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటంటే సరోగసీ యాక్ట్ 2021 లో ఏజ్ లిమిట్స్ ప్రకారం యాక్ట్ స్టార్ట్ అయిన డేట్ కంటే ముందు అంటే జనవరి 25, 2022 కంటే ముందు ఎవరైతే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకున్నారో వారికి మాత్రం కొత్త రూల్స్ అప్లై అవ్వని చెప్పింది. ఇలా వెనక్కి వెళ్లి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ కపుల్ యొక్క రీప్రొడక్టివ్ అటానమీని వైలేట్ చేసినట్లు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ గా చెప్పింది. జస్టిస్ నాగరత్న గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని హైలైట్ చేశారు. అదేంటంటే న్యాచురల్ కన్సీవ్ అయిన వాళ్ళు అండ్ ఆల్సో మెడికల్ అసిస్టెన్స్ తీసుకొని కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి తేడా చూపించకూడదని చెప్పారు. ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి రాకముందే ఎంబ్రియోస్ ఒకవేళ రెడీ అయ్యి ఫ్రీజ్ చేసి ఇంప్లాంటేషన్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఏజ్ లిమిట్స్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుందని కోర్ట్ తేల్చి చెప్పింది. ఫ్యామిలీ ప్లానింగ్ అనే విషయం చట్టం కన్నా కూడా మనిషి యొక్క ఆశలకి వాళ్ళకి హోప్స్ కి సంబంధించిన విషయం. సో ఆల్రెడీ పిల్లల కోసం ప్లాన్ చేసుకున్న కపుల్స్ కి కొత్త రూల్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి కోర్ట్ తేల్చి చెప్పింది.